చేశాను, అందరికీ షేర్ చేశాను. టీటీడీ నెయ్యి కల్తీ మీద ఎన్డీడీబీ రిపోర్టు చెప్పింది ఇదే అంటూ కేవలం అనుమానాలు ఊహాజనితం అంటూ సరిపెట్టిన నలుగురికి కూడా షేర్ చేశాను పాయింట్లు. అవి కూడా ఐఎస్ఓ స్టాండర్డ్స్ని మాత్రమే ఉటంకించిన వైచిత్రి. నివేదిక మొత్తం ఐఎస్ఓ స్టాండర్డ్స్ చుట్టూనే, తన సొంత అభిప్రాయం చెప్పని ఎన్డీడీబీ, అలాగే సీఎం టీటీడీ ఈవో ఆరోపణలు నిర్ధారించని ఎన్డీడీబీ నివేదిక. కొన్ని అంశాలనే ప్రస్తావించిన ఎన్డీడీబీ. సో అనెక్సర్ 1లో ఇచ్చిన అంశాలను రిపోర్ట్లో ప్రస్తావించిన వైనం. ఏఆర్ డైరీ నెయ్యిపై అటు ఇటు కాకుండా నివేదిక ఇచ్చిన ఎన్డీబీ. సీఎం చంద్రబాబు ఈవో తప్పుదోవ పట్టించారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సో మెరుపుల మహేష్ గారు, దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు కూడా తిరుపతికి అత్యంత సమీపంలోనే ఉంటారు, మీకు మాకన్నా ఎక్కువ సమాచారం ఉంటుంది. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఇతర పార్టీ నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సో మీరు ఏదైతే రిపోర్ట్ ఇందాక చెప్పారో, ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని విషయాలు కూడా బయట పడ్డాయి సార్. ఇప్పుడు ఏదో పూర్తిగా ఏమీ లేదు అన్నట్టు, ఏమీ లేదు అక్కడ, ఏమీ జరగలేదు, అంతా మంచిగానే ఉంది అన్నట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు. పైగా నిన్న కూడా సిట్ విచారణలో కొన్ని టెక్నికల్ అంశాలు తీసుకున్నట్టయితే, నిజానికి అక్కడ క్వాలిటీ చెక్ చేసే యంత్రాలు ఏదైతే మిషన్స్ ఏదైతే ఉన్నాయో సరిగ్గా పనిచేయట్లేదు, దీని ద్వారా వచ్చే రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా ఉండదు అనేది కూడా నేను గుర్తించడం జరిగింది. నిన్న సిట్ అధికారులు ఏదైతే కొన్ని ప్రశ్నలు వాళ్ళ మీద వేశారో, వాళ్ళు కూడా కొన్ని దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో కూడా ఉంది అని కూడా మనం చూసాం. చెప్పాలి అన్నట్టయితే, అంటే ఏంటంటే సహకరించట్లేదని కాదు, బట్ అక్కడ టెక్నికల్ గా కానీ లేకపోతే వాళ్ళు డిఫరెంట్ సైడ్ నుంచి క్వశ్చన్ చేసేటప్పుడు కేవలము సైజులో ఉండేటప్పుడే కాదు, ఏదో మిక్స్ చేసి ఏదో ఎక్స్ట్రా మిక్స్ చేసిందే కాదు, దాని వల్ల వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది, దాని వల్ల వచ్చే వెయిట్ ఎలా ఉంటుంది అనే చాలా విషయాల మీద కూడా నిన్న ప్రశ్నించినప్పుడు సరైన సమాధానాలు వాళ్ళు సరిగా చెప్పట్లేదు. ఇక్కడ మిషన్స్ సరిగా ఆ విధంగా, అసలు మిషన్స్ చాలా వరకు ఆ క్వాలిటీ చెక్ చేసే మిషన్స్ అవుట్పుట్ సరిగా రాదు అనే విషయాలు కూడా కొంతవరకు మనం నిన్న కొన్ని మీడియాలో కానీ లేకపోతే మాకున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ లో కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఏదైతే ప్రస్తావించారో అది కూడా అదేమి దాని ఏమంటారంటే దట్ ఈస్ నాట్ ఐఎస్ఓ రిపోర్ట్ అని కూడా మేము చెప్పము సార్. ఇప్పుడు వెళ్ళారు, కల్తీ జరిగిందని చెప్పారు, ఇంకోటికంటే చాలా డౌట్స్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఏ వెహికల్ అయితే ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో ఆ వెహికల్ తిరుమలకి రీచ్ అవ్వడానికి హార్డ్లీ అందరూ కూడా చూసాం, ఇంతకుముందు కూడా మాట్లాడాము, మహా అయితే 1 నైట్ బయలుదేరితే కూడా చేరిపోయే వెహికల్స్ కూడా ఒక 3-4 డేస్ తర్వాత చేరడాన్ని ఇప్పుడు అందరూ కూడా డౌట్ పడుతున్నటువంటి పరిస్థితి వచ్చాయి. అదేలాగా ఏఆర్ డైరీ. మహేష్ గారు నాదొక డౌట్ అండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఐ బిలీవ్ ఎన్డీడీబీ అంటే అదే అనుకుంటాను, ఆ గోడ మీద పిల్లిలాగా ఎందుకు వ్యవహరిస్తోంది? కారణం ఏంటి? ఏ ఒత్తిళ్లు పనిచేసినాయి? నిర్మమాటంగా ఇవ్వచ్చు కదా రిపోర్టు. అండ్ ఇంకొకటి, ఈవో జస్ట్ బేస్డ్ ఆన్ ది ఎన్డీడీబీ రిపోర్టు సీఎం గారిని ఏమైనా తప్పుదోవ పట్టించారా అనే ప్రశ్నలు కూడా నిన్న సిట్లో వచ్చినాయి. సిట్ అధికారులు వాళ్ళు ఆ ప్రశ్న వేసినట్టు తెలిసింది. మరి ఇక్కడ ఉన్న మాకే తెలిసిందంటే మీకు కూడా తెలిసి ఉంటుంది, మీకు కొన్ని మొహమాటలు ఉండటం వల్ల చెప్పలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. నేను సార్ మొహమాటం అలాంటిది ఏమీ కాదు సార్, మొహమాటం అలా కాదు కానీ సార్, ఎందుకంటే ఇది ఇప్పుడు మేము వాస్తవానికి చెప్తాను సార్, వాస్తవానికి ఖచ్చితంగా ఏదో మా సైడ్ నుంచి మేము ఇది తప్పు జరిగిందని క్లెయిమ్ చేస్తాం కాబట్టి తప్పే జరిగి ఉండాలా, అప్పుడే కరెక్ట్ మా మేము చెప్పింది క్లెయిమ్ అవుతుంది, అప్పుడే మాకు శాంటిటీ వస్తుంది అని పూర్తిగా అంత వరస్ట్గా థింక్ చేసే అంత వరస్ట్ లాంటివి కాదు సార్. ఎందుకంటే ఇన్ కేసు అది ఏమీ జరగలేదంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. వాళ్ళు ఇబ్బంది పెట్టాలి. పంది కొవ్వు లేదు, జంతు కళేబరాలు లేవు, చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎన్డీడీబీ హ్యాస్ స్టేటెడ్ వెరీ కేటగిరికలీ. మరి ఎక్కడి నుంచి వచ్చేసింది కల్తీ? జగన్మోహన్ రెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ రాత్రి ఏమైనా కల్తీ చేశారు అక్కడ? సార్ ఏదన్నా కానీ అదే సార్, నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు బయట వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ బయట వచ్చిన తర్వాత ఆ కల్తీ నెయ్యి అని చెప్పి ఇంకోటి సార్, సీఎం గారు కూడా కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా తప్పు కదా. సీఎం ని తప్పుదోవ పట్టించడం తప్పు కదా అంటున్నాను. సీఎం గారిని తప్పుదోవ పట్టించడం తప్పు కదా, ఎందుకు అంత ఆదరా బాదరా? 2007లోనే నీటి కల్తీ జరుగుతోంది అనే మాట బయటకు వచ్చింది 2007లోనూ. సార్ నా దగ్గర ఎవిడెన్స్ పెట్టుకొని మాడుతున్నా మహేష్ గారు,
నా దగ్గర నేను బేస్లెస్గా మాట్లాడలా. సార్ సార్ నేను కూడా అదే అంటున్నాను సార్. మేము కూడా ఏదో ఏదో సీఎం గారు ఆ మాట చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఏమీ లేకపోయినా ఉంది అని ప్రూవ్ చేయాలనే కాన్సెప్ట్ కాదు కదా సార్. ఇది ఇట్స్ అలా 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 మేము కూడా ఆలోచించట్లేదు. అట్ ఏ సేమ్ టైం ఏమీ జరగలేదు అని బయట వచ్చినా మంచిదే, ఏదైనా జరిగింది అనేది ఇంకా త్వరలో తెలుస్తుంది సార్. ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్టో లేకపోతే ఇప్పుడు ఇంకా ఏదైతే రిపోర్ట్ వస్తుందో విత్ ఇన్ 2-3 days లో నాకు తెలిసి 1 week లో రిపోర్ట్ రావచ్చు. వాళ్ళు ఇక్కడ తిరుపతిలోనే స్టే చేస్తున్నారు. వాళ్ళకి ఒక ప్రైమ్ డేటా ఏదో ఒకటి పెట్టుకో ఉంటారు. సో ఏదో ఒక పత్రికలో వచ్చే ప్రకటనని ఓకే, వెల్ అండ్ గుడ్, అది అది ఏమీ లేదు అన్నట్టయితే దానివల్ల, ఎందుకంటే ఇదేమి ఎలక్షన్ ముందు యూజ్ చేసిన స్టంట్ కాదు సార్. మన కైండ్ ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ ముందు స్టంట్ యూజ్ చేసి దాని ద్వారా ఈ గవర్నమెంట్ లబ్ధి పొంది మేము సీట్లు పొంది అధికారంలోకి వచ్చినట్టయితే డెఫినెట్లీ అది తప్పు అవుతుందా అంటే ఆ ప్రస్తావన సిట్ చేయలేదులేండి, రాజకీయం మాట్లాడాల. సిట్ అడిగిన వాటిలో రాజకీయం లేదు, ఎన్డీడీబీ ఇచ్చిన దాంట్లోనూ రాజకీయం లేదు. బట్ ఆ గోడ మీద పిల్లివాటం నిర్ధారించని అంశాల మీద ఈఓ గారు సీఎం గారిని ఎలా తప్పుదోవ పట్టించారనేదే ఆ పత్రిక రాసిన కథనం, వాళ్ళ ప్రశ్న. చిన్న సబ్మిషన్ సార్, మహేష్ గారు మాట్లాడమనండి కంటిన్యూగా. నెయ్యిలో ఎన్డీడీ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే పూర్తిగా 19.7% నెయ్యి తప్ప మిగతా నెయ్యి లేదు, మిగతా కల్తీ అని ఇచ్చింది గతంలో. అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ లో ఈ కల్తీ ఉందని ఎస్ వాల్యూ ప్రకారం చెప్పారు. ఎస్ వాల్యూ ప్రకారమే 19.77% నెయ్యి ఉంది, మిగిలినంతా కల్తీ అని రాశారు. దాంట్లో ఫిష్ ఆయిల్, కొబ్బరి, గోధుమ పిండి, కొవ్వు, అలాగే బీఫ్ ఫ్యాట్, అలాగే లాడుకు సంబంధించిన విషయాలన్నీ మాంసం సంబంధించిన ఉన్నాయని చెప్పి ఆ రోజు చేసిన రిపోర్ట్ మళ్ళీ మారిందంటే అనేక అనుమానాలు తావుదేస్తాయి సార్. ప్లీజ్ కంటిన్యూ మహేష్. సరే మహేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈ లోపల మీకు పంపించిన అది ఒకసారి చూడండి, చూస్తూ ఉండండి. రేగుల లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, మీరు మీ నాయకులు మీ ఈవోనే అనాలి, ఎందుకంటే ఆయన పొలిటికల్ లీడర్ మాదిరి వ్యవహరించాడు అక్కడ ధర్మారెడ్డి గారు. ఆయన మీ చైర్మన్లు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, మేము చేతిలో కర్పూరం వేసుకొని ప్రమాణం చేస్తాం, కొండకి మోకాళ్ళ మీద నడిచి వచ్చి చెప్తాం, ఇన్ని బీరాలు పలికారు కదా. మరి అసలు వాళ్ళు తెప్పించుకుంది గవర్నమెంట్, మీరెందుకు ట్రై చేయలేదు? ఎన్డీడీబీ నుంచి అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఇది ఒక పత్రికకి అందిన సమాచారం, వాళ్ళు డీటెయిల్డ్గా సమాచారం సేకరించి అందులో